అందరికి నమస్కారం. వీడియో చూస్తున్న వారు ఓం నమోనారాయణ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి. ఈరోజు పౌర్ణమి, గురు పౌర్ణమి అని రాస పౌర్ణమి అని పేరు అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున ఇంట్లోనే ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూర తినకూడదు. కాదని ఈ కూరను వండిన తిన్న చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈ రోజు ఎవరు ఈ కూరను తినవద్దు, వండవద్దు. కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది. సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఈ భూమి మీద నరక బాధలు అనుభవిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నారు. మరి ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మా పర్వాన్ని ఆదిలో జగద్గురువైన ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేశారని నమ్మకం. పదం పట్టుకున్న తలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురువు. లౌకిక, ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల వాతస్థానం దక్కింది. గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకల్లోనైనా పరలోకల్లోనైనా సుఖం పొందటం దుర్లభం అని శాస్త్రం చెప్తుంది. అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తి గురువు. 4 వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాస మహాముని జన్మదిన గురు పౌర్ణమి. ఆషాఢ పవనని రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజే వేదవేసుడు జన్మించాడు కాబట్టి దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సనాతన వేదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం. ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస్య దీక్షలో ఈతులు, పీయాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞాన బోధన చేసుకుంటూ ఉంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. మనకు గురువులు అనేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు వారిని దర్శించుకోవాలి. ఈ చలాంచర సృష్టికి మూలమైన ఆది గురువు ఆదియోగి పరమేశ్వరుని దర్శించుకోవాలి. ఈ జగత్తుకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలి. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు, చిగురు దత్తాత్రేయ స్వామివారు, గురు రాఘవేంద్ర స్వాముల వారినిగాని స్మరించుకోవాలి. మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి. సద్గురువు తారసపడిన నాడు కూడా వివేక మంత్రులు అవుతాడు. అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు. ఒక వ్యక్తి జీవన యానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థమని చెప్పుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడు, అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతూ ఉంటాడు. లక్ష్యాన్ని అందుకుని తీరుతాడు. ఇంతటి మహత్యం గురువుల దాగి ఉంది. ఆ గురువులను పూజించే రోజే గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. మన పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో యాదవ మహర్షి ఎంతో కృషి చేశారు. మహాభారతాన్ని మనకు అందించిన వేదవేస మహర్షి జన్మదిన ఆషాఢ మాస శుద్ధ పౌర్ణమి రోజు గనుక ఈ రోజు నువ్వు గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు, హోమాలు చేయడం, దానధర్మాలు చేయడం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణ వ్రతాన్ని ఆవిశక్తి పేరట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. గురు పూర్ణిమ రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు. సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన చెట్టును తాగితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రోజు మామిడి చెట్టును తాగితే చాలు, నక్కతోక తొక్కినట్లు మీరు తిందల్లా బంగారమవుతుంది. మన హిందూ సంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మామిడి చెట్టు కూడా ఒక దేవత వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో మామిడి చెట్టు గురించి చెప్పారు. ఏ శుభకార్యానికైనా మామిడి తోరణాలు కట్టాల్సిందే. మామిడి ఆకులకు ఎక్కువ మంది ఒకచోట చేరినప్పుడు ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణముందని శాస్త్రాలు చెబుతున్నాయి. మామిడి చెట్టును వేదాలలో స్వర్గఫలంగా చెప్పారు. మందన పర్వతంపై మామిడి చెట్టు ఉందని భాగవతంలో చెప్పబడింది. ఒక సందర్భంలో శివుడు ఈ శాపానికి ఏం గురైన పార్వతీ దేవి భూలోకానికి ఒక ప్రదేశంలో మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిందని ఈ పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మామిడి చెట్టు ఎంతో పవిత్రమైన వృక్షం. ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాగితే చాలు, మీ కష్టాలను, సమస్యలని కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ అంశాల పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టుకు చెందుతూ నీళ్లు పోయండి. తర్వాత మామిడి చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాగేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత కాసేపు మామిడి చెట్టు దగ్గర కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేని వారు మామిడి చెట్టును జస్ట్ 11 సార్లు టచ్ చేయండి చాలు. ఇలా మామిడి చెట్టును తాకటం వలన మీ శరీరంలోనికి అద్భుతమైన శక్తులు ప్రవేశించి మీ జీవితం మారిపోతుంది. మీలోనే నెగటివ్ వినాయక మామిడి చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇలా ఈరోజు మామిడి చెట్టును తాగితే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మహాలక్ష్మీదేవికి
ఇష్టమైన చెట్టు హిందువులు ఏ పూజ చేసిన ముందు ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. శివపుత్రులు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి చెట్ల అంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యేయుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంట్లో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు. కలసంలో కూడా మామిడి ఆకులను వాడుతారు. పౌర్ణమి రోజు ఈ మామిడి చెట్టును తాకటం వలన నరకం నుండి బయటపడతారు. అరణించిన తర్వాత నరక బాధలు ఉండకూడదు అనుకునేవారు ఈ గురు పౌర్ణమి రోజు తప్పక మామిడి చెట్టును తాకాలి. ఇలా తాకటం వలన మీ దశ మారిపోతుంది. కోట్ల వర్షం తుందిక మీరు నక్కతోక తొక్కినట్లే. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు ముల్లంగి కూరను వండకూడదు. ఈ రోజు ఎవరూ ఈ కూరలు తినకూడదు. పిల్లల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా దొండకాయను మరియు ముల్లంగిని తినకూడదు. పచ్చడి చేసుకుని లేదా పప్పుచారులో వేసుకుని కూడా తినకూడదు. ఈ రోజు పొరపాటున దొండకాయను గాని ముల్లంగిని గాని తింటే అప్పుల పాలైపోతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈ రోజు ఆడవారి ఇంట్లో దొండకాయ ముల్లంగిని పండగొద్దు. ఎవరు ఈ రోజు ఈ కూరను తినవద్దు. వీటితో పాటు ఈ రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటను, చికెను, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఏమీ ఈ రోజు తినకూడదు. ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం రాగానే అందరూ చికెన్ షాప్కి లేదా మటన్ షాప్కి వెళ్లి మాంసం తెచ్చుకుని వండుకుని తింటారు. అవి కాకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి తెచ్చుకుని నాన్ వెజ్ వండుకుని తింటారు. కానీ ఈ ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చింది గనుక ఈ రోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసాలు, చేపలు, రొయ్యలు, పీతలు ఇవేమీ తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఈ రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. చికెన్, నూడిల్స్, బర్గర్, పిజ్జా, మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం పడుతుంది. దరిద్రం చుట్టుకుంటుంది. సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. ఉదర సమస్యలు వచ్చే అవకాశం ఉంది గనుక ఈ రోజు ఎవరు నాన్ వెజ్ తినవద్దు. దొండకాయ, ముల్లంగా, నాన్ వెజ్ ఈ మూడిటిని ఈ రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు. రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలను తినవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా. గురు పౌర్ణమి రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ గురు పూర్ణిమ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే కొన్ని పనులు చేయకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజు ఎవరైనా సరే రాతకాలమే నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉడ్చుకుని వీలుంటే ఆవు పేడతో కల్లాపు చల్లి లేదా నీటిని చల్లుకుని చక్కటి ముగ్గులు లేదా కుబేర ముగ్గును పూజ మంత్రంలో వేసి అలంకరించుకోవాలి. ఇక గుమ్మానికి అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీప్రదం. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ భరితమైన పుష్పాలను, మామిడి తోరణాలను కట్టి ఉంచాలి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం గుగ్గిలంతో ధూపం వేయండి. ఈరోజు ఇంటి ఇల్లాలుగాని ఆడపడుచులుగాని ఇంటిలో అస్సలు దుఃఖించరాదు. ఈ రోజే కాదు ఏ రోజు కూడా దుంహకించకూడదు. ఆడవారు ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. ముసలి తల్లిదండ్రులను అంటే ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా, వారిపై చాలా మంది విసుక్కుంటూ ఉంటారు, వారిని తిట్టుకుంటూ ఉంటారు, వారితో పనులు చేయిస్తూ ఉంటారు, వారు చేసిన పనిని అవమానిస్తూ వారి మనస్సును గాయపరుస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పనులను గురు పౌర్ణమి రోజు అస్సలు చేయకూడదు. చేశారంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఇంట్లో ఉన్న పెద్దవారు, తల్లిదండ్రులు దైవంతో సమానం. అందుచేత వారిని ఎప్పుడు కూడా గౌరవించి తీరాలి. అలాగే ఈ పౌర్ణమి రోజు తప్పకుండా తులసి మొక్కను నీరు పోసి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ఎర్టి రంగన పట్టుచీరలు అన్న చాలా ఇష్టం. అందుచేత మీరు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ పూజ చేస్తే ఎరుపు మరియు తెలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించండి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి. అలా లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణుమూర్తిని తప్పక స్మరించాలి. ఈ గురు పౌర్ణమి రోజు గురువును పూజించటం చాలా శ్రేయస్కరం. అలాగే ఈ రోజు ఇంట్లో పిల్లల్ని బాధ పెట్టడం, ఏడిపించడం, కొట్టడం వంటి పనులు చేయవద్దు. ఇంట్లోని పెద్దవారిని ఎంత ప్రేమగా, ఎంత మర్యాదగా చూసుకోవాలి. చిన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాలి. పిల్లల్ని పదే పదే తిట్టడం, కొట్టడం, ఏడిపించడం వంటి పనులు చేయవద్దు. ఇక భార్య భర్తలు చాలా మంది తరచు గొడవలు పడుతూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. భార్యను భర్త గౌరవించాలి, భర్తను భార్య గౌరవించాలి. చక్కటి ప్రేమానురాగాలతో వారి జీవనాన్ని సాగించాలి. అంతే తప్ప ఎప్పుడు గొడవ పడుతూ ఒకరిపై ఒకరి చెప్పుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి నచ్చదు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు భార్యాభర్తలు గొడవ పడితే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఈ రోజు గోవులు కనిపిస్తే పూజించండి, నమస్కరించండి. అంతేగాని హింసించే పనులు మాత్రం చేయవద్దు. టీవీని కూడా మనం హింసించకూడదు. ఇలా పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటిస్తే ఎటువంటి కష్టాలు దరిచేరవు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్